హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఆటో ఏంటి గోడ మీద పిల్లి లాగా ఉంటారు అనమాట. గోడ మీద పిల్లి ఎటైతే అటు జంప్ చేస్తారు, ఎటైతే అటు జంప్ చేస్తుంటారు అనమాట. ఇటేమో యేసు ప్రభు అని ఇటు జంప్ చేస్తుంటారు, అటు అలా అటు పక్క ప్రభుత్వం వచ్చి మీరు ఎట్లా అంటే ఓకే అని ఇటు జంప్ చేస్తారు అనమాట. గోడ మీద నుంచుంటారు. ఇటేమో పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అంటారు. ఇటేమో రాజకీయ నాయకులు లేకపోతే లోకంతో హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఇంకా ఏమంటారు లోకంలో, ఇంకేమంటారు అలాగా. ఏంటి గోడ మీద పిల్లలు లాగా ఉంటారు అన్నమాట. భక్తులు కూడా చాలా మంది అలా ఉంటూ ఉంటారు. ఇక ఈ ఆడపిల్లల గురించి కూడా అంతే, ఏంటి స్త్రీలు కూడా అంతే, గోడ మీద పిల్లలు లాగా ఉంటూ ఉంటారు అన్నమాట. ఎటు కుదిరితే ఎటువైపు కొంచెం మనకు అనుకూలంగా ఉందంటే అటు పక్క మాట్లాడుతుంటారు, ఎటువైపు మనకు కొంచెం ప్రతికూలం ఉందంటే ఏంటి అటువైపు మాట్లాడరు అన్నమాట. ఇలాగా ఏంటి గోడ మీద పిల్లలు లాగా కొంతమంది ఉంటూ ఉంటారు. హల్లెలూయా. ఒక రోజు యజమానుడు వస్తాడు, కర్ర తీసుకుంటాడు. ఇంకొకసారి గోడ ఎక్కే తాడు తీస్తారంటాడు. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. గోడ మీద పిల్లిలాగా ఉండొద్దు, నక్కలాగా కుక్కలాగా ఏంటి కోతిలాగా ఉండొద్దు. బ్రతికితే విశ్వాసిలాగా బ్రతుకు, ఏంటి దేవుని కోసం బ్రతుకు, నీతిలో నిలుచు, పరిశుద్ధతలో నిలుచు, చక్కగా విశ్వాసంతో ఉండు, నమ్మకంతో ఉండు. నా జనులు ఎన్నడికి సిగ్గుపడరు. చప్పలు కొట్టు గట్టిగా, గట్టి కొట్టు గట్టిగా గట్టిగా. వాణి నిన్ను హింసిస్తున్నారా, నిన్ను బాధిస్తున్నారా, నిన్ను సుట్టుపడి మాట్లాడుతున్నారా, ఏంటి అనాల్సిన మాటలన్నీ అంటున్నారా అనని. సిగ్గులేనోడు సిగ్గులేని దానివి ఎన్నిసార్లు చెబితే ఏమైంది నీకు అని అనని. అవును ఎస్ నేను సిగ్గులేని వాళ్ళని అని చెప్పుకోండి, చెప్పండి అంతే. ఏంటి ఎన్నిసార్లైనా అనని. మౌనంగా నువ్వు చేసేది ప్రార్థన చేస్తానే ఉండు, నువ్వు వచ్చే ప్రార్థనకు వస్తానే ఉండు. కోడళ్ళారా ఇంట్లో అత్త గాని మామ గాని భర్త గాని సిగ్గులేందని వద్దని చెప్పినా అన్న గాని వెళ్తానే ఉండు, ప్రార్థనకి వెళ్తాను. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఏంటి దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో ఏంటి అంత్య దినాలు సమీపించాం, కడవరి దిన శబ్దానికి వినపడబోతుంది. కనుక మనము దేవుని బిడ్డల వల్లే మనం బ్రతకాలి. దేవుని బిడ్డల వల్లే ఒక నమ్మకం కలిగి ఏంటి చక్కగా విశ్వాసంతో దేవుని యందు నమ్మిక ఉంచి మనం కొనసాగించబడినప్పుడు తప్పక దేవుడు ఎన్ని సాతాను కదిలించిన, ఏబుని కదిలించినట్టు కదిలించిన నువ్వు కదలకుండగా మెదలకుండగా ఏంటి నీ బంధువులు బంధువుల్లా